Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ పేరు వినగానే థియేటర్స్లో పూనకాలు మొదలవుతాయి. పసిపిల్లాడి దగ్గర నుండి 60 ఏళ్ల ముసలివాడు సైతం జై బాలయ్య అని జై కొడతారు. ప్రజెంట్ ఆ రేంజ్లో ఉంది బాలయ్య క్రేజ్. యాక్చువల్గా అఖండ సినిమాతో ఒక్కసారిగా బాలయ్య కెరీర్ పూర్తిగా మలుపు తిరిగిందనే చెప్పాలి. సో అప్పటి వరకు ఆయన కెరీర్ కాస్త అప్ అండ్ డౌన్లా కొనసాగినప్పటికీ అఖండతో మాత్రం సూపర్ బూస్టింగ్ దక్కిందనే చెప్పాలి. సో ఇక అక్కడి నుండి మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరం కూడా రాలేదు. 60 ఏళ్ల వయసులోనూ అటు సీనియర్ హీరోస్కే కాదు, ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్ హీరోస్కి సైతం గట్టి పోటీనిస్తూ వరుసగా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని సాధిస్తూ ఏకంగా 5 సార్లు వరుసగా 150 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ని సాధించి సెకండ్ ఇన్నింగ్స్ లో బీభత్సం సృష్టిస్తున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం వరుసగా క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ తో ఆల్మోస్ట్ 2028 వరకు బాలయ్య డైరీ ఫుల్ అయినట్లు కనిపిస్తోంది. అయితే ఇందులో ఇప్పటికే పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 111 మూవీకి సంబంధించి ఆల్రెడీ షూటింగ్ దశలో ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి భారీ యాక్షన్ షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసుకొని సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ముందుగా అనుకున్న హిస్టారికల్ సబ్జెక్ట్ ని సైతం పక్కన పెట్టి బాలయ్య కోసం ఓ అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో పవర్ఫుల్ స్టోరీని అయితే సిద్ధం చేశారు. ఇందులో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా బాలయ్యను స్టైలిష్ లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అదిగాక ఇదే కాంబినేషన్ లో వీరసింహారెడ్డి లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో NBK 111 మూవీపై అనౌన్స్మెంట్ నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రోజుకో క్రేజీ న్యూస్ తో నిరంతరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ప్రత్యేకించి బాలయ్య రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ అయితే నడుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం NBK 111 మూవీ కోసం బాలయ్య కెరీర్ లోనే భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. ఒకప్పుడు 10 నుండి 12 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకున్న బాలయ్య గత కొన్నేళ్లలో తన మార్కెట్ ను గణనీయంగా పెంచుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి వరుస భారీ విజయాలతో నిర్మాతలకు ఆయన సినిమాలపై మరింత నమ్మకం పెరిగింది. సో అందుకే NBK 111 మూవీ కోసం 45 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ లో భారీ రెమ్యునరేషన్ ను ఫిక్స్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్. ఇంకా అఫీషియల్ గా అయితే ఎలాంటి ప్రకటన రాకపోయినా ఇది మాత్రం నిజమైతే బాలయ్య కెరీర్ లో రికార్డు రెమ్యునరేషన్ గా నిలుస్తోంది. అయితే అఖండ 2 సినిమా కోసం మొదటగా 45 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ ని అందుకున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా దాదాపుగా 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తగ్గించి నిర్మాతలకు అండగా నిలిచాడు. సో అయితే ఇంతలా బాలయ్య మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్. ముఖ్యంగా BC సెంటర్లలో బాలయ్య నుండి సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్, ఫ్యాన్స్ హంగామా, థియేటర్స్ లో వచ్చే స్పందన నిర్మాతలకు భారీ ధైర్యం ఇస్తోంది. మరోవైపు శాటిలైట్, డిజిటల్, OTT రైట్స్ రూపంలో కూడా మంచి బిజినెస్ జరుగుతుండడంతో హైలీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఏమాత్రం వెనకాడడం లేదని ట్రేడ్ వర్గాలైతే వెల్లడిస్తున్నాయి. సో ఇలా డైరెక్టర్ గోపిచంద్ మలినేని హిట్ కాంబో, బాలయ్య రికార్డు రెమ్యునరేషన్, SS తమన్ మ్యూజిక్, హీరో మంచు మనోజ్ క్యామియో ఇలా అన్ని కలిపి ఇప్పటికే NBK 111 మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ గా మారింది. అధికారిక ప్రకటన వెలువడితే ఈ సినిమాపై హైప్ మరింత పెరగడం అయితే ఖాయమని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను దసరా లేదా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సో చూడాలి మరి బాలయ్యకు ఈసారి డైరెక్టర్ గోపిచంద్ ఏ రేంజ్ హిట్ ని అందిస్తాడనేది. సో దట్స్ ఆల్ గైస్, NBK 111 మూవీ కోసం బాలయ్య రికార్డు రెమ్యునరేషన్ ని అందుకోవడంపై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి.